వడ్డీ డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరిగి తిరిగి నా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? ఏంటమ్మా ఇది? మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి నేను? సార్ అది ప్రతిసారి కూడా అది ఇది అని ఏదో కథ చెప్తూనే ఉంటారు. అసలు ఎలాగ తీర్చటం లేదు. కనీసం వడ్డీ అయినా కట్టాలి కదా. ఇది నా ఫైనల్ వార్నింగ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఇదిగో ఇంటి జప్తు కాగితాలు. సార్ ప్లీజ్ ఇంకో వారం రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఎలా అయినా మీ డబ్బు మొత్తం నేను కట్టేస్తాను. వారం రోజుల్లో డబ్బు మొత్తం కట్టేస్తావా? వడ్డీ కట్టకుండానే సంవత్సరం గడిపేశారు. ఈ వారంలో డబ్బు కట్టి తీరాల్సిందే. ఇంకో వారంలో గనక డబ్బు గనక ఇవ్వకపోతే మీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. జాగ్రత్త. ఇదిగో ఈ పాలు తాగు. నాన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా పర్సనల్ డబ్బులు ముట్టుకోవద్దు అని? తాగడానికి నా డబ్బే కావాల్సి వచ్చిందా నీకు? ఎన్నిసార్లు చెప్పిన మాట వినవా? వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని ఇంత కేర్లెస్గా ఎలా ఉంటావు నాన్న? నీ అలవాట్ల వల్లే ఇల్లులా నాశనం అయిపోతుంది. చూడు, ఇంకో వారం రోజుల్లో అసలు కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. బావే, ఇల్లు కాపాడుకుంటే కాపాడుకో, లేదంటే వదిలే. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఉంటా. నాకు మీరే అడ్డు. అక్క ప్లీజ్ ఏడవకు. అయినా నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు? ఇక నుండి నేను కూడా ఉద్యోగం చేస్తాను. నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనక్క. నాకు నా భవిష్యత్తు కన్నా నీ భవిష్యత్తే ముఖ్యం. ఏదో ఒకటి చేసి నేను డబ్బు ఎలా అయినా సంపాదిస్తాను. ఈ ఇల్లు కాపాడుకుంటాను. నిన్ను లండన్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. నేను నీకు చెప్పాను కదా మనకి మంచి జరుగుతుందని. త్వరగా రారా. ఎక్కడున్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? శ్రద్ధ, వాట్ ఇస్ దిస్? ఎడ్యుకేటెడ్ అయ్యుండి పబ్లిక్ ప్లేస్లో ఇలా సిగరెట్లు కాలుస్తున్నావేంటి? నాకెందుకు ఇది అస్సలు నచ్చడం లేదు. నీకెందుకు నచ్చాలి? ఇది నా ఇష్టం. నేను ఒక ఫ్రెండ్లా ఫీల్ అయ్యి చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ రాకీ, తప్పుగా అనుకోకు. నా కష్టాన్ని మరిపించేది ఇదొక్కటే. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం. ఈ డీల్ కనుక క్లియర్ అయితే ఈ సిగరెట్ వదిలేస్తాను, ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఏంటి?